సో తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రాచీన్యమైన దేవాలయం. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు కూడా వస్తుంటారు. ఇప్పుడు వరకు తిరుమల తిరుపతికి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. అలాగే తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టంగా కొలుస్తారో అలాగే తన లడ్డు ప్రసాదం కూడా అంతే ఇష్టంగా తింటారు. దాదాపుగా 300 సంవత్సరాల చరిత్ర కూడా లడ్డుకుంది. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డులో భక్తుల మనోభావాలని దెబ్బతీసేలా చేప నూనె కావచ్చు, తర్వాత ఇతర ఇంకా మనం పేర్లు జంతువుల నూనెల పేర్లు చెప్పినా కూడా మనకి అపచారం పాపం తగులుతుందేమో అన్న విధంగా కూడా ఆ విధంగా తిరుమల తిరుపతి లడ్డులో కలిపారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనౌన్స్మెంట్ చేసేసరికి దీనిపైన ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చలు జరుగుతున్నాయి. అలాగే కేంద్ర హోంశాఖకు కూడా ఈ కేసుని తీసుకెళ్తున్నట్టు కూడా సమాచారం. వెంటనే అమిత్ షా కూడా రంగంలో దిగుతున్నట్టు కూడా సమాచారం. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేపట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అలాగే ల్యాబ్ రిపోర్ట్స్తో సహా చంద్రబాబు నాయుడు దీంట్లో దాగున్న కుట్రకోణాన్ని బయటికి చెప్పడం అనేది కూడా జరిగింది. సో వైసీపీ కూడా వెంటనే అలర్ట్ అయ్యి మేము అంటే లడ్డు పైన కూడా ఇంత రాజకీయం చేస్తారా చంద్రబాబు నాయుడు అని ఇటు వైసీపీ విమర్శిస్తుంది. బట్ టీడీపీ నేతలు అలాగే గతంలో చేసినటువంటి టీడీటీ అధికారులు కావచ్చు, తర్వాత చైర్మన్లు కావచ్చు, వీళ్ళు కూడా నిజంగా వైఎస్ జగన్ హయాంలో కల్పరాన్వి అంటే నూనె విషయంలో కావచ్చు, తర్వాత నూనె అలాగే నెయ్యి విషయంలో కూడా ఇవన్నీ కలిపారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఒకవేళ నిజం అని తేలితే మాత్రం ఇప్పుడు వరకు ఏఓలుగా ఎవరు చేశారు, అలాగే చైర్మన్లుగా ఎవరు చేశారు, పాలక మండలిలో ఎవరున్నారు, అలాగే జగన్ని కూడా శిక్ష పడే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది దాదాపుగా భారతదేశంలో 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేయడం అనేది ఈజ్ ఏ నాట్ ఎ జోక్. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలలు కూడా హిందువులు ఇతర మతస్థులు కూడా అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకుంటారు. మరి అలాంటి పుణ్యక్షేత్రంలో ఇంత దిగజారుడు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఏం చేసినా తప్పు లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే ఇప్పటివరకు ఎలాంటి సాక్ష్యాలు రాలేవు కాబట్టి మనం అంటే వైసీపీ ప్రభుత్వంలో ఈ విధంగా జరిగిందని చెప్పేసి కరెక్ట్గా చెప్పలేం. అలాగే ఒక సీఎం చెప్పాడు కాబట్టి ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే మంత్రులో విమర్శించారంటే దాన్ని అంత పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పాడు కాబట్టి ఈ చర్చ అనేది ప్రపంచం నలుమూలల పారింది. మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు గురించే మాట్లాడుకోవడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఇప్పటివరకు అన్యమతస్థుల వారికి అక్కడ అవకాశం కల్పించారు. తిరుపతి వ్యవస్థను దెబ్బతీసేలా ఈ 5 సంవత్సరాలు చేశారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి నిజాలు తెలియాల్సి ఉంది. మరి అమిత్ షా ఈ కేసుని కనుక సీరియస్గా టేక్ ఓవర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటనేది వేచి చూడాల్సిన విషయం. నిజంగా వైసీపీ ప్రభుత్వం ఇలాంటి పనులు చేసింది అని చెప్పేసి మీరు భావిస్తున్నారా? నిజంగా ఈ నూనెలు ఈ నెయ్యి వాడారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? మళ్ళీ తిరుమల తిరుపతి లడ్డు మీద కూడా ఈ రేంజ్లో రాజకీయం ఉంటే మరి మున్ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాంట్లో నిజం ఎంత ఉంది అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.